హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఇవి ఒక ఆర్డర్లో అయితే ఉండవు, మనకి ఏవైతే ఉపయోగపడతాయో వాటిని తీసుకొని ఒక వీడియోగా చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ వార్షిక ఆర్థిక నివేదిక గురించి తెలుపుతుంది. తర్వాత ప్రశ్న, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి స్పీకర్ ఎవరు? ఆన్సర్ జీవి మౌలాంకర్. తర్వాత ప్రశ్న, స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధన వ్యత్యాసం కిందకు రారని తెలియజెప్పే అధికరణం ఏది? ఆన్సర్ 15. తర్వాత ప్రశ్న, సుప్రీంకోర్టులో ఏ అధికరణ కింద రిట్ వేయాలి? ఆన్సర్ అధికరణ 32. తర్వాత ప్రశ్న, కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాలో చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఏది? కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాలో చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఏది? ఆన్సర్ పిత్ సబ్స్టైన్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, జోనల్ మండలాలను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? వీటిని అంతర్రాష్ట్ర నీటి తగాదాల చట్టం 1956 ద్వారా ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర నీటి తగాదాల చట్టం 1956 ద్వారా ఏర్పాటు చేశారు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో నెలకొల్పిన మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, పార్లమెంటు అంతర్గత సంకరణ చట్టం చేసినప్పుడు భారత ప్రధాని ఎవరు? ఆన్సర్ ఇందిరా గాంధీ. తర్వాత ప్రశ్న, ఎవరి ఆమోదంతో ఆర్థిక బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు? గవర్నర్ ఆమోదంతో ఆర్థిక బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తర్వాత ప్రశ్న, విధాన మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎంత భాగానికి మించకూడదు? ఆన్సర్ 1/3 వంతుకి మించకూడదు. తర్వాత ప్రశ్న, దంతువాలా కమిటీ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది? ఆన్సర్ 1978లో వెలువడింది. తర్వాత ప్రశ్న, న్యాయ సమీకరణాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆన్సర్ అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. తర్వాత ప్రశ్న, 48వ అధికరణం దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ గోవధ నిషేధం గురించి 48వ అధికరణం తెలుపుతుంది. తర్వాత ప్రశ్న, రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఎక్స్ అఫిషియో చైర్మన్గా రాజ్యసభకు ఎవరు వ్యవహరిస్తారంటే ఆన్సర్ ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తాడు. తర్వాత ప్రశ్న, ఫార్మా పరిశ్రమ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా వ్యవహరించేది ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. తర్వాత ప్రశ్న, నిద్రలో ఉన్నప్పుడు మానవుని రక్తపీడనం ఎలా ఉంటుంది? ఆన్సర్ క్రమపద్ధతి లేకుండా మారుతూ ఉంటుంది. తర్వాత ప్రశ్న, RH కారకాన్ని నిర్ధారించడానికి క్రింది ఏ చర్య ఉదాహరణ? ఆన్సర్ ఫాగోసైటిక్ చర్య. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గుడ్లు పెట్టని క్షీరదం ఏది? ఆన్సర్ తిమింగలం. తర్వాత ప్రశ్న, మ్యూల్ అనేది క్రింది వేటి సంకరం? ఆన్సర్ మగ గుర్రం ఆడగాడిద సంకరం మ్యూల్. తర్వాత ప్రశ్న, లవణాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆన్సర్
హాలోఫైట్స్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, కీటకాల శ్వాస వర్ణకంలో ఉన్న లోహ అణుఘటకం ఏది? ఆన్సర్ కాపర్. తర్వాత ప్రశ్న, మైకోరైజాలో క్రింది ఏ జీవుల సహజీవనం కనిపిస్తుంది? ఆన్సర్ శిలీంధ్రం, ఉన్నత స్థాయి మొక్కల వేర్లు. శిలీంధ్రం, ఉన్నత స్థాయి మొక్కల వేర్లు. తర్వాత ప్రశ్న, జంతువుల శుక్రకణాలు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఏ ఉష్ణోగ్రత అవసరం? ఆన్సర్ -196 అవసరం. ఇది ఈ వీడియోలోని జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏ విధమైన ప్రాక్టీస్ ప్రశ్నలు లేదా ఏ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.